హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. 2024వ సంవత్సరం మార్చి మాసం 10వ తారీఖున ఆదివారము అమావాస్యని పురస్కరించుకొని ఆ సందర్భంగా తిరుపతి పట్టణములోని రేణిగుంట నందు గల శ్రీ త్రిశక్తి పూజా మందిర్లో మేము 24 హోమాలని నిర్వహిస్తున్నాం. అందులో ఎవరైనా కానీ పాల్గొనాలంటే ముందుగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. మేము సుదూర ప్రాంతంలో ఉన్నామండి, మేము రాలేము, మా బదులుగా మీరు మీ శిష్య బృందముతో కలిపి మాకేమైనా హోమములు చేసి సంకల్పము చెప్పి మంచి చేస్తాము అంటే మేము దానికి తగినటువంటి ఫీజును పంపిస్తాము అనేవారు ముందుగానే మాకు వారి యొక్క విషయములను తెలియజేయాలి. మా యొక్క వాట్సాప్ నెంబర్ అయినా కానీ ఫోన్ నెంబర్ అయినా కానీ ఈ వీడియో కింది భాగంలో మీకు కనబరచడం జరుగుతుంది, దీన్ని గమనించగలరు. అయితే అది ఏమిటండి 24 హోమాలు అంటున్నారంటే, ఎందుకు మీరు 24 హోమాలనే ఎన్నుకున్నారు అని కొంతమంది అడుగుతుంటారు. ఈ 24 హోమాలకి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా పూర్వము ఋషులు, మునులు, మునీశ్వరులు చేశారు. గత 24 సంవత్సరాలుగా మేము కూడాను మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతులచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఈ యొక్క మహావిద్యను అందించడం వల్ల వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, కుక్షి, దూర్వాస, మాండవ్య, మార్కండేయ, పౌల వంటి ఋషులు చేసిన విధంగా గత 24 సంవత్సరాలుగా శాస్త్రోక్తంగా బ్రాహ్మణ విధానముతో ఆదరణవేద దక్షిణాచార పద్ధతిలో ప్రతి శుక్రవారము ఇటువంటి హోమాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు దీని యొక్క విశేషమైన ఫలితాలని కొంతమంది మాత్రమే పొందగలరు కనుక ఆ కొంతమందికి మాత్రమే మేము ఆహ్వానం పలుకుతాం. ఎక్కువ మంది క్రౌడ్ వచ్చినా కానీ మేము వారికి చేయడానికి సంసిద్ధంగా లేమని మాత్రం చెప్పగలము. ఎందుకంటే మేము చేసే హోమాలు ప్రపంచంలో ఎక్కడ కానీ జరగవని మాత్రము పూర్తిగా విశ్వసిస్తున్నాను. అందులో మనకు మన జీవితంలో ఉపయోగపడే హోమాలే ఉంటాయి. వాటిలో పరిపూర్ణమైన అనుష్ఠాన సిద్ధిని పొంది ప్రతి ఒక్క మంత్ర సాధనను పరిపూర్ణంగా గురువు యొక్క దీక్షతో, గురువు ఇచ్చిన దీక్షతో చేయడం వలన పొందినటువంటి మహత్తరమైనటువంటి శక్తితోనే ఇక్కడ హోమాలు జరుగుతాయి. పుస్తకాలను ఉపయోగించి, గ్రంథాలను ఉపయోగించి గ్రంథ పఠనము ద్వారా చేసే హోమాలైతే కావు. ఇది సాధనతో కూడినటువంటి హోమాలు. వాటి విశేషాలు కావాలంటే కూడాను మచ్చుకి కొన్ని విషయాలు నేను మీ ముందరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి హోమము అందరికీ తెలిసి మహాగణపతి హోమము అనేది ఉంటుంది. దాంతో ప్రత్యేకంగా మనము వ్యాపార అభివృద్ధి కావచ్చు, అప్పులు తీరడానికి కావచ్చు, ఇచ్చిన అప్పులు తిరిగి రావడానికి కావచ్చు, ఐశ్వర్య అభివృద్ధి కొరకు చేసే హోమం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి
గణపతి హోమము. ఇది విశేషమైన ఫలితాలు ఇస్తుంది. దాంతో పాటు సర్వసాధారణంగా యజ్ఞపురుష హోమం ఉంటుంది. ఆ యజ్ఞపురుష హోమము చేయకుండా మనం ఏ హోమాలు చేసినా కానీ చేసేవారికి ఫలితం రాదు, చేపించుకునే వారికి కూడాను ఫలితం రాదనమాట. ఇది మనం గమనించాలి. అంటే ఏమిటంటే మనం ఒక ప్రాపర్ అయినటువంటి ఛానల్ ద్వారా ముందుకెళ్తున్నాం. ఏ హోమం తర్వాత ఏ హోమం చేస్తే మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అందుతాయి అన్న అంశాలని నిత్య జీవితంలో మనం ఏం చేయాలి, నిత్య పూజా హోమము, నిత్య పూజలో మన హోమాన్ని సంకల్పించి ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత పంచభూత ఆవాహన హోమం అనేది ఉంటుంది. తదుపరి నవగ్రహ హోమము, ప్రత్యేకంగా బీజాక్షర సంపుటీకరణ హోమము. ఇది కర్మ విమోచనను తొలగించడం, అంటే కర్మ విమోచనమును కలిగే విధంగా మనకు ఉపయోగపడుతుంది. మనకున్నటువంటి అష్ట కర్మలు, సూర్యుని యొక్క కర్మ కానీ, చంద్రుని కర్మ, కుజ కర్మ, బుధ కర్మ, గురు కర్మ, శుక్ర కర్మ, శని కర్మ, రాహు కర్మలు, ఈ అష్ట కర్మలు వీటిని తొలగించుకోవడానికి మనకు ఉపయోగపడే, దాన్ని నల్లిఫై చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా మనం చెప్తాం. మనం ఆల్రెడీ DNA ఆస్ట్రాలజీలో ఆ విషయాల గురించే మనం చెప్తుంటాం. అంటే గ్రహాలని మనం వాటి తీవ్రతను తగ్గించడం అనేది అబద్ధం. కానీ మనం జపం చేయడం వల్ల, హోమం చేయడం వల్ల గ్రహాల యొక్క తీవ్రత తగ్గదు. కాకపోతే మనము ఆ గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీని తెలుసుకుని ఆ శాపాన్ని, దోషాన్ని తొలగించుకోవడానికి మనము చేపట్టే పనుల వలన, మనం చేసే మార్పుల వలన ఖచ్చితంగా కర్మ అనేది తొలగుతుందని చెప్పడానికి ఉపయోగించే బీజ అక్షర సంపుటీకరణతో కూడినటువంటి అష్ట కర్మ నివారణకు ఉపయోగపడే ఈ నవగ్రహ బీజాక్షర సంపుటీకరణ హోమం చేయడం జరుగుతుంది. ఇందులో కేతువుకి ఏ కర్మ రిజిస్ట్రీ ఉండదు కాబట్టి కేతువు అనే గ్రహానికి ఏ కర్మ రిజిస్ట్రీ ఉన్నా ఈ యొక్క జన్మ గాని, మరణం అనేది ఉండదు, ఈ సృష్టి అనేది ఉండదు. కాబట్టి దాన్ని మాత్రం పక్కన పెట్టి మిగిలిన విషయాలన్నీ చర్చిస్తాం. అయితే అదే సమయంలో మహాగాయత్రి హోమం ఉంటుంది. 24 అక్షరములతో ఏర్పడినటువంటి గాయత్రి మంత్రము, ఇందులో బీజాక్షర సంపుటీకరణముతో కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 24 హోమాలు చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటంటే గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదు. సప్తకోటి మంత్రాలలో గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవము లేదు అని అంటారు. కాబట్టి 24 హోమాలని ఇక్కడ చేయడం జరుగుతుంది. దానితో పాటు మనం రామాయణము చదివిన వారు ఎవరైనా ఉంటే గమనించవచ్చు. 24,000 శ్లోకాలతోనే రామాయణం అనేది ఏర్పడింది. అది వాల్మీకి రామాయణం కావచ్చు, కంబన్ రామాయణం కావచ్చు, మొల్ల రామాయణం కావచ్చు, ఏదైనా కానీ. చింతామణి అమ్మవారి యొక్క భవనము 24 అంతస్తులతో ఉంది. దానిని మణిద్వీపము అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 24 గంటలు తప్ప ఏ దేశంలో వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ 24కి అంత విశేషమైనటువంటి శక్తి అనేది ఆపాదించబడుతుంది. పూర్వము అమ్మవారు అసురులతో యుద్ధం చేసిన తర్వాత ఈ యొక్క దేవతలు అమ్మవారిని ఆవాహనం చేయడానికి చేసినటువంటి హోమమే 24 హోమములు. ఆ 24 హోమములు చేయడం వల్ల అమ్మవారు వరమిస్తుంది. అంతర్మాతృక వక్ష్యామి అమితం అద్భుతం ఫలం ఆయుర్వృద్ధి యశస్సిద్ధి బుద్ధిస్థితి కారణం అన్నట్టుగా ఒక అంతర్మాతృక సంబంధమైనటువంటి మహాశక్తితో కూడినటువంటి వరాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతటి విశేషమైనటువంటి హోమాలు ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మనం ఏం చేస్తామంటే ఎవరికైనా కానీ దృష్టి దోషం వల్ల కావచ్చు, మనం చేసిన కర్మం
అది తిరిగి తిరిగి మనల్ని ఎలాగైతే వెంటాడుతుందో అది ప్రయోగ రూపంలో కావచ్చు. షట్కర్మలు అని ఉంటాయి, షట్కర్మ ప్రయోగములు అంటారు దాన్ని. ఆ షట్కర్మ ప్రయోగములలో ముఖ్యంగా స్తంభనమని, విద్వేషణమని, ఉచ్చాటనమని, ద్వేషణమని, మారణమని, భేదనమని, ఛేదనమని ఇలాగ రకరకాలైనటువంటి విద్యలు ఉంటాయి. ఆ షట్కర్మలతో కూడినటువంటి ప్రయోగాలని మంత్ర యంత్ర తంత్ర జప హోమ శక్తులని తొలగించుకోవడానికి గాను మనము క్యారల్టిన్ ఉపయోగించే ఒక మహా మంత్రరాజం ఉంది. అది కాలరాత్రి మహాహోమం అంటారు. బగలా పరమేశ్వరి అమ్మవారు ఆ యొక్క హోమానికి అధీన దైవము. ఆ అమ్మవారి ఆవాహనం ద్వారా మన మీద ఏర్పాటు చేసినటువంటి పరప్రయములు, పరకట్టు, పరవేటు, పరజప, పరహోమ, పరకృతాభిచార మంత్ర యంత్ర తంత్ర జప హోమాలు అన్ని కూడా తొలగించడానికి అవకాశము 24 హోమాల్లో ఒక భాగంగా ఉంటుంది. దానితో పాటు చింతామణి మహాహోమం ఉంటుంది. ఇది విశేషమైనటువంటి ఫలితాలని అందించే విధంగా కూడా ఉంటుంది. మరియు శ్రీ అష్టముఖ గండ బేరుండ మహాగ్రోల్కో జ్వల సుదర్శన వారాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క మహాహోమం ఇందులో ఉండి మన ఇంటికి ఎవరైనా కానీ చెడుపు చేస్తుంటే అష్ట దిగ్బంధనానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క హోమం అనేది జరుగుతుంది. దీంతో పాటు మనము చేసే హోమాలలో విశేషించి బ్రాహ్మణ విధానము ద్వారా, బ్రాహ్మణ విధానంలో కూడాను మనం మంత్ర భాగాన్ని తీసుకున్నాము. ఈ బీజాక్షర సంపుటీకరణతో కూడిన మంత్ర రాజాలని ఉపయోగించి మనం చేసే ఈ యొక్క 24 హోమాలు విశేషమైనటువంటి ఫలితాలని అందిస్తాయి. దీంతో పాటు అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధమైనటువంటి అష్టాదశ అస్త్ర శస్త్రములను కూడా మనము ఉపయోగిస్తాము. అందులో సుదర్శన యజ్ఞమని, వరుణాస్త్రమని, గరుడాస్త్రమని, నాగాస్త్రమని, అఘోరాస్త్రమని, వాయువాస్త్రమని, తదుపరి ముఖ్యంగా గరుడాస్త్రమని, బ్రహ్మాస్త్రమని ఇలాగా రకరకాలైనటువంటి దాదాపు 18 అస్త్ర సంపుటీకరణతో కూడినటువంటి యజ్ఞం కూడా ఇక్కడ జరగడం అనేది ఉంటుంది. మరియు వాస్తుదేవుని యొక్క పూజ, వాస్తు హోమము, గృహలక్ష్మి హోమముతో కూడినటువంటి లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే విధంగా త్రిశక్తి స్వరూపములైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను కలిపి త్రిశక్తిగా మనం ఆవాహనం చేయడం అనేది ఉంటుంది. అందులో శ్రీ విద్యాచ మహాలక్ష్మి సదైవ త్రిశక్తి సర్వ సామ్రాజ్యలక్ష్మి పంచప్రకీర్తిత అన్నట్టుగా విశేషమైనటువంటి కృపా కటాక్ష వీక్షణములు పరిపూర్ణంగా పొందే విధంగా, అది కూడాను అరుదుగా సంవత్సరానికి ఒకసారిగా వచ్చే ఈ యొక్క ఆదివారము అమావాస్య 2024వ సంవత్సరం మార్చి 10వ తారీఖున రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి సమయంలో మనం చేసే హోమము ఒకసారి చేస్తే అది దాదాపు 1,000,000 రెట్ల ఫలితాలని అందిస్తుందనేది పూర్వీకులు మనకు చెప్పినటువంటి ఋషి ఉవాచ్ అని కూడా చెప్పవచ్చు. దీనితో పాటు మనం చేసే హోమక్రియలలో శ్రీ ఏకాహ్నిక ప్రసన్న మహాలక్ష్మి హోమం అనేది ఉంటుంది. ఎంతో మంది ధనం కోసము, సంతోషం కోసము, లక్ష్మీ కళాంశాల కోసం ఎదురు చూస్తుంటారు. అంత సులభంగా అమ్మవారు లక్ష్మీ రూపములో మన ఇంటికి ప్రవేశించడము జరగదు. దీనికి ఒక కీలకమైనటువంటి విధానాన్ని మేము ఇక్కడ ఉపయోగిస్తాము. అది హోమంలోకి హాజరైనటువంటి వారు కానీ, లేదా సుదూర ప్రాంతాల్లో ఉండి రాలేని సమయంలో వారు మాకు ఇచ్చినటువంటి అమ్మవారి కైంకర్యం కొరకు, మా యొక్క జీవనం కొరకు అందించినటువంటి ఫీజు ద్వారా చేసే హోమాన్ని కూడాను వారికి మాకు సాధ్యమైనంత వరకు ఎలక్ట్రానిక్ సాధనం వాడి దాన్ని వీడియో రూపంలో కూడా పొందుపరచడానికి ప్రయత్నం చేస్తాం.
అప్పుడు వారి పేరు, వారి గోత్రనామాలు కూడాను చదువుతాం. వారి సంకల్పాన్ని కూడా మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు కొంతమంది ఈ మధ్య కాలంలో అధికంగా ఇబ్బంది పడుతూ నా దగ్గరికి వస్తున్నటువంటి వారు ఎవరంటే ఈ గుప్త నిధుల గురించి, అలాగే ఇంట్లో జరిగే కొన్ని సంఘటనల ద్వారా ధనపిచాస సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ శరీరాన్ని గుల్ల చేసుకుంటూ మానసిక ఒత్తిళ్లకు గురయ్యి ఆధునిక వైద్యానికి కూడాను ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కూడాను రాకుండా పిచ్చోళ్ళైపోయి ఊరెళ్ళిపోవడం కానీ, భార్యాభర్తల అన్యోన్యత లేకపోవడము, స్త్రీలకి గర్భ సంబంధమైన దోషాలు రావడము, ఎప్పుడు బ్లీడింగ్ అని పోతూనే ఉండడము, కుటుంబంలో చిక్కులు ఏర్పడము, పశు సంపద నాశనం అవ్వడము, పొలాలు గాని స్థలాలు గాని పోగొట్టుకోవడము, బాగా బతికినటువంటి వాళ్ళు భ్రష్టు పెట్టి అనేకమైనటువంటి వ్యసనములకు గురి అవ్వడము, కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉండి దాని జోలికి వెళ్ళి కళ్ళను, శరీరంలో భాగాలని, అవయవాలని కోల్పోయినటువంటి వారు కూడా వస్తున్నారు. అలాంటి వారి కొరకు మనం చేసే హోమంలో మనం మన వీడియోలు పెట్టుంటాము. బలత్కారంగా మనకు దక్కవలసినటువంటి విషయాన్ని కూడాను మనం పొందలేము. దేన్నైనా కానీ మనము సాధించుకోవాలి. అలా సాధించుకోవడానికి ఫోర్స్డ్గా ఏది చేయకూడదు. కాబట్టి భగవత్ అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అలాంటి వాటికి మనము ఇక్కడ శ్రీ స్వర్ణాకర్షణ బాలా త్రిపుర సుందరి మహాలక్ష్మీ హోమం చేయడం వలన మన ఇంటికి లక్ష్మీ కళాంశాలు నిండుగా కలిగి ధనము, స్వర్ణముతో కూడినటువంటి సంపదలు, పూర్ణ ఆయురారోగ్య, కుబేర సమాన, అష్టైశ్వర్య, స్వర్గతుల్య భోగ భాగ్యములని పొందే మార్గం అనేది అక్కడ మనకు తటస్థపడుతూ ఉంది. ఇది మనము చేస్తున్నాం. గత 24 సంవత్సరాలుగా మంచి ఫలితాలు వస్తున్నాయి. దానితో పాటు చాలా మంది చదువుతున్నారు, విద్యార్హతను పొంది మంచి మంచి ర్యాంకులు వస్తున్నా సరైన ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నటువంటి వారు చదువుకున్న దానికి జ్ఞాపశక్తి లేక ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నటువంటి వారికి, చదువుకు తగినటువంటి అర్హత కలిగిన ఉద్యోగాలు రాలేనటువంటి బాధపడుతున్నటువంటి బిడ్డలకు కూడాను మనం ఇక్కడ ఈ 24 హోమాల్లో సరస్వతి కటాక్షం కొరకు చేసే హోమం కూడా ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహము, అమృతవల్లి, అమృత స్వరూపి, అమృత ధారా వాగ్విలాస విశేషణి, అమృతమే విజ్ఞాని, అమృతాశన, అమృతవశన, అమృతపాని, అమృతధరం, అమృత ఫలం దేహి దేహి అన్నట్టుగా బహిర్మాతృక సంబంధమైనటువంటి మహాయజ్ఞ హోమాన్ని కూడా మనం చేస్తాం. దీంతో పాటు కొంతమంది వయసుకు వచ్చిన బిడ్డలకి పెళ్లి సరిగా కుదరక అవస్థలు పడుతూ ఆలస్యం అవుతూ తల్లిదండ్రులకి బాధ, బిడ్డలకి బాధ కలిగి ఇంకెంతైనా మా జీవితము, మాకు వివాహం కాదా అన్నటువంటి వారికి కూడాను స్వయంవర కళాదేవి మహామంత్ర హోమాన్ని మనం చేయడం వల్ల చక్కగా సకాలంలో వివాహం అవడానికి కూడా అవకాశాన్ని కలిగిస్తున్నాం. సంతాన ప్రాప్తి లేదండి, మాకు 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది అన్నటువంటి వారికి మేము సెరోగసికి వెళ్ళాము, ఐవీఎఫ్కి వెళ్ళాము, ఐయుఐకి వెళ్ళాము, కానీ మాకు కలగలేదు అన్నటువంటి వారికి కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో పుత్ర కామేష్టి యజ్ఞ హోమాన్ని కూడా మనం చేస్తున్నాం. ఇందులో అవసరమైన వాళ్ళు పాల్గొనవచ్చు. దాంతోపాటు కొంతమందికి మాంగళ్య దోషం ఉంటుంది. మాంగళ్య దోషంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే అన్నట్లుగా అమ్మవారు మాంగళ్యాన్ని ఇవ్వగలిగే శక్తి కలిగినటువంటి మంగళ స్వరూపిణి అమ్మ. ఆమె అనుగ్రహం పొందే విధంగా మనం ఇక్కడ సౌభాగ్య లక్ష్మీదేవి హోమాన్ని కూడాను మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఇప్పటికీ నమ్ముతున్నటువంటి సంఘటన ఏమిటంటే, మా ఇంట్లో నుండి మా బట్టలు తీసుకెళ్లిపోయినారండి, మా ఖాళీ మట్టి తీసుకెళ్లారు,
మా యొక్క ఎంట్రుకలు తీసుకెళ్లారు, మా కాలి గోర్లు తీసుకెళ్లారు, ఏదో చేశారు, చెడ్డ జరిగినట్టుగా అనిపిస్తుంది. మొన్న వారు మా ఇంటికి వచ్చిపోయినారు, అప్పటి నుంచి మాకు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, అప్పటి నుంచి ఒకరికి ఒళ్ళు బాగా లేకుండా వస్తూ ఉంది, అప్పటి నుంచి మంచాన పడిపోయినాము, అప్పటి నుంచే ఖర్చులు పెరిగినాయి, అప్పటి నుంచే మా యొక్క ఇంట్లో ఉన్నటువంటి సంపదలు ఒక్కొక్కటి హరించిపోయి మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాము అంటున్నటువంటి వారికి దానికి సంబంధమైనటువంటి చూరబందిని మహామంత్ర రాజ్యంతో హోమం చేయడం వల్ల ఇప్పటికి జరిగిపోయినవన్నీ వదిలేసి తరువాత కాలంలో మీకు ఇలాంటివి ఏమైనా ఎవరైనా ప్రయత్నం చేసి మీ యొక్క వస్తువుల్ని కానీ, మీ యొక్క బట్టలు కానీ, మీ యొక్క సంబంధమైన విషయాలను తీసుకెళ్లే మునిపే అవి దొరికిపోయినట్లుగా చోరబందిని మహాహోమాన్ని కూడా మనం చేస్తాం. ఇలాగా క్రమంగా అన్ని 24 హోమాలకు లెక్కలు వస్తాయి. మనం మధ్యలో కూడా కొన్ని నేను చెప్పడంలో మర్చి ఉండొచ్చు, కానీ హోమంలోకి వెళ్ళినప్పుడు అన్ని 1 ఒకదాని తర్వాత ఒకటి చెప్పి అన్నింటినీ మనం పూజలో పూర్ణాహుతిలోకి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తీసుకురావడము అనేది ఉంటుంది. అయితే మనకి కాలం తక్కువ ఉంటుంది కాబట్టి వీడియోలో చెప్పడానికి అన్ని చెప్పలేకపోతున్నాను. కాకపోతే మనం చేసే హోమం దాదాపు 5 గంటల సేపు ఉంటుంది. ఇది విశేషమైనటువంటి హోమం. రాదలుచుకున్న వారు రావచ్చు. కొంతమంది హేతువాదులు హోమాలు చేసినంత మాత్రాన మనకి ఫలితాలు వచ్చేస్తాయా అని అంటుంటారు. ఈ హోమము అనేది మనం ఎందుకు చేస్తామంటే పూర్వీకులు మన అందించినటువంటి సాంప్రదాయ ఆచారాలను బట్టి ఒక సంపద. మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మనలో అమితమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ నింపబడి మనం ఏమైనా సాధించగలము, మనకి భగవంతుడు అనుగ్రహం ఉంది, ప్రకృతి మనకు సహకరిస్తుంది కాబట్టి మనం ప్రకృతికి మంచి చేస్తున్నాము. హోమ క్రియల ద్వారా ప్రకృతికి కావలసినటువంటి ఆవశ్యకతను మనం కల్పిస్తున్నాము, మంచి చేస్తున్నాం కాబట్టి ప్రకృతి ఎప్పటికీ మనల్ని ఆదరిస్తుంది, ప్రకృతే దైవం అనే భావనతో మనం హోమం చేస్తాం. అయితే ఈ హోమక్రియలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలము అన్నటువంటి నమ్మకముతో మాత్రమే పాల్గొనాలి. అంతేగాని మూఢనమ్మకం అన్నటువంటి అవిశ్వాసముతో కానీ మీరు కానీ రాగలిగితే దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. మా యొక్క గత 24 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క అనుభవంతో కూడినటువంటి హోమములో మేము అనేక మంది ఇబ్బందికి గురైనటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మంచి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఎవరైతే నమ్మకుండా వచ్చి వెళ్తారో వారికి మేము ఎన్ని చేసి అమ్మవారి యొక్క కృపను పొందించాలని ప్రయత్నం చేసినా సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 2 రకాల ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. అంటే పూర్వీకులు మనకు అందించింది ఏమిటంటే దైవం అంటే నమ్మకము, మనం చేసే పనిని దైవంగా భావించి కానీ పూర్తి చేయగలిగితే అందులో ఫలితము ఆటోమేటిక్గా వస్తుందని చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనం చేసే ఈ యొక్క 2024 సంవత్సరం మార్చి 10వ తారీఖున వచ్చే ఆదివారము అమావాస్య అనబడే ఈ అరుదైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుని ఎవరైతే ఉపయోగించుకోగలరో వారు నిజంగా అదృష్టవంతులే. అయితే అందరికీ అదృష్టం రాదు. మాకు ఎంతో మంది ఎంక్వైరీలు చేస్తారు, వస్తామని చెప్తారు, పాల్గొంటామని అంటారు, కలలకు అంటారు, కానీ ఆ ప్రాప్తం అనేది మీకు అమ్మవారు కలిగించకుండా ఉంటే మీరు ఎంత ధనవంతులైనా ఎంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నా ఏ విధంగా రావాలని ప్రయత్నించినా రాలేరు. అయితే దీనికి ఎవరి యొక్క అపాయింట్మెంట్ కావాలంటే మీ మనసు శుద్ధంగా ఉండి మీపై మీ యొక్క మనసులోకి అమ్మవారి యొక్క అనుగ్రహము ప్రవేశిస్తే ఖచ్చితంగా ఇక్కడ అడుగు పెట్టడానికి అర్హత. నా దగ్గర చాలా మంది చెప్తుంటారు వచ్చి, గురువుగారు మేము అనేక మార్లు మీరు చేసే హోమాల్లోనూ మీ దగ్గరికి DNA ఆస్ట్రాలజీ చెప్పించుకోవడానికి కానీ మా ఇంట్లో కష్టాలు ఉండి వాటికి ఏమైనా మీరు సలహాలు అందిస్తారన్నటువంటి ఆలోచనతో రావాలని మీ వీడియోలు చూసి ప్రయత్నం చేసి కానీ రాలేకపోయినాము. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి అని వాపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
దానికి నేను ఒకే మాట అంటాను, మీరు అనుకున్నంత మాత్రాన లేదా నాకు ఫోన్ చేసి నేను రమ్మని చెప్పినంత మాత్రాన మీరు రాలేరు. అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా మీకు ఉంటే తప్ప, ఆమె యొక్క అపాయింట్మెంట్ మీకు కలిగితే తప్ప ఇక్కడికి రాలేరు. ఇప్పుడు నేను మీ అందరికీ తెలియపరచాలన్నటువంటి ఒక సదుద్దేశంతోనే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ 2024 సంవత్సరం మార్చి 10వ తేదీన మనము జరుపుకునే ఈ యొక్క ఆదివారం అమావాస్య ఒక మహత్తరమైనటువంటి శక్తిని, మనలో నెగిటివ్ని తొలగించి పాజిటివ్ నింపగలుగుతుందన్న ఉద్దేశంతో తెలియచేయడానికి కారణం ఏమిటంటే, కొద్దిలో కొంతమందికైనా నేను చెప్పే మాటలు విన్నంత మాత్రాన కొంతమందికి ఈ మాటలే కొద్దిగా వైబ్రేషన్ ఇస్తున్నాయి. అయితే అది నా గొప్పతనం కాదు. కొంతమంది అంటుంటారు, గురుగారు మీరు వీడియోలు మాట్లాడేటప్పుడు మాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల కొద్దిగా వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయి, మాకు తెలియకుండానే మాలో అలాంటి ఒక ఫీలింగ్ అనేది కనబడుతుంది అంటుంటారు. అయితే నేనేమన్నా గొప్ప సాధనతో మీకు హీలింగ్ చేయటంలే ఎక్కడి నుంచి, కానీ నాలో నిలబడి నాలో ఆసీనురాలై నాలో పలికిస్తున్నటువంటి మాటల యొక్క శక్తి అమ్మవారు. ఆ మాటలే మీలో ఉన్నటువంటి నెగిటివ్ని తొలగించడానికి, వైబ్రేషన్ కలిగించి మీకు ఒక స్ఫురణ కలిగిస్తాయని నేను నమ్ముతాను. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. కొంతమంది అమ్మవారి యొక్క సాన్నిధ్యంలోకి వచ్చినప్పుడు కొన్ని మాటలను నేను చెప్తుంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళే ఏడుస్తుంటారు. అంటే దానికి అర్థం ఏమిటంటే, నేను చెప్పే మాటలు వారి యొక్క మనసు లోతుల్లోకి వెళ్ళి తాకి ఒక తెలియనటువంటి ఒక స్పందన, ఒక కనెక్టివిటీ అనేది కలగడం వల్ల వాళ్ళు ఉన్నపలంగా బాధపడి కన్నీళ్లు పెడుతున్నారు. దానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మనం కూడా కొన్ని సినిమాల్లోనూ సీరియల్ చూస్తున్నప్పుడు అది బొమ్మలని తెలుసు, అందులో నటన జరుగుతుందని తెలుసు, అక్కడ జరిగిన సంఘటనలకి బాధాతప్తమైన కొన్ని విషయాల్ని మనం చూసినప్పుడు, ఆ డైలాగ్స్ వింటున్నప్పుడు తెలియకుండానే మన కంటిలో నీళ్లు కారుతుంది. అంటే అర్థం ఏమిటి? వారు అంతగా ఆ యొక్క సబ్జెక్ట్లో లీనమై నటిస్తున్నారు. మనసు పెట్టి నటించినప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి యొక్క మనస్సులో ఆ ఆలోచన కలిగి దానికి కనెక్ట్ అవుతారు. ఆ విధంగా ప్రతి ఒక్క చోట అలాగే జరగచ్చు. మహానుభావులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అంటే నాకున్నటువంటి అనుభవాన్ని మీకు చెప్తున్నాను అంతే. అలాగే అందరూ ఇక్కడ వచ్చి బాధపడటం ఏం లేదు. కొంతమందికి మాత్రమే మనం చెప్పే విషయాలు కనెక్ట్ అయ్యి వెంటనే వాళ్ళు స్పందన కలుగుతా ఉంది. అంటే అమ్మవారు నేను చెప్పే మాటలకి వైబ్రేషన్ వాళ్ళు తెప్పిస్తా ఉంది. ఇదే నిజం కూడా. ఇలాగ మనం చేసే 24 హోమాల్లో అలాంటి స్పందన ఉంది, అలాంటి టచబిలిటీ, అలాంటి ఒక స్పర్శ అనేది ఉండడం వల్ల మనలో ఉన్న నెగిటివ్స్ అనిపోతున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. చాలా చాలా మిరాకిల్స్ జరిగినాయండి అమ్మవారి యొక్క సన్నిధానంలో. కాబట్టి అది పొందినటువంటి వారికి చెప్పాలి, నేను చెప్పినంత మాత్రం ఉపయోగం లేదు. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.